మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో ఈ సెషన్స్లో మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి లా ఆఫ్ గివింగ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. పంచుకుంటే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అని ఇప్పుడు మనకి తెలుసు. సో మనకి ధనం కావాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తూ ఉంటే మనం ఇస్తున్నట్టు గుర్తు, మన శరీరానికి మనం ఏమిస్తే మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, ఏమిస్తే అనారోగ్యం వస్తుంది, అసలు సంఘధర్మం అంటే ఏమిటి, ఒక సలహా ఇస్తే కూడా ఇవ్వటం కిందే వస్తుందా, ఇవ్వటం మనం ఆపేశాము అంటే దాని అర్థం ఏమిటి, మనం బిజినెస్లో అఖండ విజయాన్ని సాధించాలి అంటే మనం ఏం చేయాలి, అలాగే ధనవంతుల దగ్గరికే ఇంకా ఎక్కువ ధనం ఎందుకు వస్తుంది, పిసినారి లక్షణాలు ఎలా ఉంటాయి, దానివల్ల కలిగే నష్టం ఏమిటి, ప్రకృతి నుండి మనం ఎన్ని తీసుకుంటూ ఉన్నాము అని ఈ విషయాల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాం, గుర్తున్నాయి కదా అవన్నీ కూడా. సో ఇవ్వటం అంటే చాలా అద్భుతమైన విషయం అని తెలుస్తుంది కదా మనకి. ఇవ్వటం అంటే మన దగ్గర ఉన్న దానిలో నుండి కొంత పోతుంది అని అనుకోకూడదు, కానీ మనం ఎంత ఇస్తే అంతకు తిరిగి ఎన్నో రెట్లు పొందుతున్నాము అని అర్థం చేసుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద కోపం వచ్చి కోపంతో బిహేవ్ చేస్తూ ఉంటే అవతల పర్సన్ ఆ కోపాన్ని ఫీల్ అయినా కూడా ఆ స్నేహం అనే దాన్ని గుర్తుపెట్టుకొని ఆ స్నేహాన్నే పంచుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ రిలేషన్షిప్ బాగుంటుంది, డిస్టర్బ్ అవ్వదు. అలాగే మన పార్ట్నర్కి మన మీద కోపం వచ్చి 2 మాటలు అన్నంత మాత్రాన ఆ మాటలనే గుర్తుపెట్టుకుని మన పార్ట్నర్ని ద్వేషిస్తూ ఉంటే, అలా మనం ఇస్తున్న ద్వేషం వల్ల తిరిగి మనకి కూడా ఏమొస్తుంది, ద్వేషమే లభిస్తుంది. కానీ మన పార్ట్నర్ మన మీద కోప్పడినప్పుడు మనం వాళ్ళను ప్రేమిస్తూనే ఉంటూ ప్రేమనే మనం ఇస్తూ ఉన్నప్పుడు మనకు తిరిగి ఎన్నో రెట్లుగా ఆ ప్రేమ మన వద్దకు వస్తుంది. ఎంత కావాలి అంటే అంత వస్తుంది మరి, అవునా? కర్మ సిద్ధాంతంలో ఒక చిన్న పార్ట్ అన్నమాట ఈ లా ఆఫ్ గివింగ్ అనేది. నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ సంఘటనలు, దుష్ప్రచారం చేయటం, ఇలా వీటి గురించే మాట్లాడుతూ ఉంటే, లేదా అక్కడ లేని వారి గురించి అక్కడ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే, ఇంకొకరిని మోసం చేయటం, ఇంకొకరికి బాధ కలిగించడం, ఇవన్నీ కూడా ఇవ్వటం కిందే వస్తాయి. ఇవి ఇస్తున్నాము అంటే తిరిగి మనం వాటినే పొందుతాం కదా. ఏ వ్యక్తికి అయితే మనం బాధ కలిగించామో ఆ వ్యక్తి నుండే మనం తిరిగి ఆ బాధని, దుఃఖాన్ని పొందుతాము అనేమీ లేదు. ఈ విశ్వం లేదా ప్రకృతి ఎవరి ద్వారా అయినా కూడా మనం ఇచ్చిన ఆ దుఃఖాన్ని, ఆ బాధని మనకు తిరిగి ఇచ్చేస్తుంది. మనం క్షమిస్తూ ఉంటే మనం కూడా క్షమించబడతాము. వాళ్ళు రాంగ్, వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళకి శిక్ష పడాలి అంటే మరి మనం చేసిన తప్పులకి కూడా మనం శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండాలి కదా మరి. అలా ఉంటే అప్పుడే మనం వేరే వారికి శిక్ష వేయడానికి అర్హులం, అవునా? ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన చుట్టాల అబ్బాయిని మన ఇంట్లో ఉండి కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి మనం ఒప్పుకోనప్పుడు, మన అబ్బాయిని వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి అని అనుకుంటూ వాళ్ళు నో చెప్తే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు, వాళ్ళకి శిక్ష వెయ్యాలి అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనం తప్పు చేసినప్పుడు ఈ ఒక్కసారి తప్పైపోయింది, క్షమించండి, వదిలేయండి అంటూ వేరే వాళ్ళదైతే శిక్ష వేసేయాలా? మనం ఏదిస్తే అదే మన దగ్గరకొస్తుంది కదా. ఫ్యూచర్‌లో మనకేం కావాలి అంటే మరి అది ఇప్పుడు మనం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అలా చేస్తే మనకు కావాల్సింది మనకి ఫ్యూచర్‌లో తప్పకుండా దొరుకుతుంది. సక్సెస్ కావాలా? ఇతరుల సక్సెస్‌కి హెల్ప్ చేయాలి. హ్యాపీనెస్ కావాలా?
ఇతరులను హ్యాపీగా ఉంచాలి. గొప్పగా రిచ్‌గా అవ్వాలా? ఇతరులు రిచ్‌గా అవ్వటానికి మన వంతు హెల్ప్ మనం చేస్తూ ఉండాలి. లేదా మన దగ్గర ఉన్న ధనంలో ఎంతో కొంత దానం చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన ఫ్రెండ్‌కి సడెన్‌గా హెల్త్ ఇష్యూ అయ్యింది అనుకుందాం. హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు అవసరం. సో, మన దగ్గర డబ్బు ఉంటే మనం ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. తప్పకుండా మనకు ఇంకా ఎన్నో రెట్లు లాభం వచ్చి తీరుతుంది. సో, మన దగ్గర డబ్బు లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా హాస్పిటల్‌కి తోడు వెళ్ళాలి. మోరల్‌గా సపోర్ట్ చేయాలి, ధైర్యం చెప్పాలి. అలా చేస్తూ ఉంటే అది వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ధైర్యం పెరుగుతుంది. ఆ పేషెంట్‌కి ఇమ్యూనిటీ పెరుగుతుంది. తొందరగా రికవర్ అవ్వటానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అందుకే మన పెద్దలు ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నా, హాస్పిటల్‌లో ఉన్నా పళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళని పలకరించి రావాలి అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా ఇవ్వటమే కదా! ఇది అంతా ఎందుకు అంటే ఆ పేషెంట్‌లో పాజిటివిటీ, ఇమ్యూనిటీ, మోరల్ సపోర్ట్ పెంచడానికి. ఇవన్నీ కూడా మనం ఇస్తున్నట్టే. అదే వాళ్ళను తొందరగా రికవర్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే మనం ఇద్దాం, హాయిగా ఇద్దాం. మనం ఎవ్వరిని ఏమీ అడగవద్దు. మనం భిక్షగాళ్ళం కాదు. మనందరం కూడా రాజకుమారులం, రాజకుమార్తెలం. మనం అందరికీ అన్నీ ఇవ్వగలం. ఏదైనా మనమే ఇద్దాం మరి. మన పేరెంట్స్‌కి మనమేమిస్తామో, మన పిల్లలు కూడా మనకవే ఇస్తారు. ఇప్పుడున్న పేరెంట్స్ దేనికన్నా బాధపడుతున్నారు అంటే, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి ఆ బాధను కలిగించే ఉంటారు. అలాగే ఇప్పుడు మన పేరెంట్స్‌కి మనం బాధని కలిగిస్తున్నాము అంటే, మన పిల్లల వల్ల మనం కూడా ఆ బాధని తప్పకుండా ఫేస్ చేస్తాము. నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి చోట కూడా ఈ లా ఆఫ్ గివింగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మనీ అన్నది లేనప్పుడు ఒక సిస్టమ్ ఉండేది కదా! అన్ని ఐటెమ్స్‌ని మార్కెట్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకునేవారు. ఇప్పుడు ఫార్మర్ రైస్‌ని పండిస్తే, ఆ రైస్‌ని కుమ్మరికి ఇస్తాడు. అక్కడ నుండి మట్టి కుండలు తెచ్చుకుంటాడు. అలాగే చాకలి వాళ్ళకి బియ్యాన్నిస్తాడు. దానికి బదులుగా ఆ చాకలి వాళ్ళు అతని ఇంట్లో వాళ్ళందరి బట్టలు శుభ్రం చేస్తారు. అలాగే వ్యవసాయానికి పనికి వచ్చే సామాన్లు తయారు చేసే వాళ్లకు కూడా బియ్యాన్ని ఇచ్చి ఆ పనిముట్లు తెచ్చుకుంటారు. కూరగాయలు పండించే వాళ్ళకి బియ్యం ఇచ్చి కూరగాయలు తెచ్చుకుంటారు. అలా ఉండే కుటుంబం వసుదైక కుటుంబం అని అంటాం కదా! అందరూ అన్నిటినీ ఇచ్చి పుచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇవ్వటం అన్న ఒక్క సూత్రంతో జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మరి. కావాలి అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఫ్యూచర్‌లో మీకేమి కావాలి అని అనుకుంటున్నారో దానిని ఈ క్షణం నుంచి మీకు వీలైనంత ఇవ్వటం మొదలుపెట్టేయండి. మీరు కోరుకున్నది మీ భవిష్యత్తులో మీ జీవితంలోకి తప్పకుండా వచ్చి తీరుతుంది. అర్థమయింది కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.